హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ నుంచి అతి భారీ వర్షం దాటికి నగరం అతలాకుతలమైంది. కురిసిన కుండపోత వర్షానికి నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. కురిసిన వర్షంతో రోడ్లు చెరువుల్ని తలపించాయి. సికింద్రాబాద్ కోడితో పాటు అన్ని ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి విరంచి ఆసుపత్రి వరకు కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ కదిలేందుకు గంట సమయం పట్టడంతో వాహనదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. జూబ్లీహిల్స్లో 7.4 సెంటీమీటర్లు, మెహదీపట్నంలో 5.3 సెంటీమీటర్లు, బంజారాహిల్స్లో 4.6, యూసుఫ్గూడలో 3.9, ఖైరతాబాద్లో 3.6, మైత్రివనంలో 3.4, కుకట్పల్లి 3 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. వర్షంతో పాటుగా ఈదురుగాలులు నగరవాసుని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ క్రమంలో నగరవాసులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉప్పల్, రామంతపూర్, నాచారం, తార్నాక, పంచగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడ, లక్డికపుల్, కుకటపల్లి, యూసుఫ్గూడ, అమీర్పేట్, మైత్రివనం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అల్వాల్, హకీంపేట్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూ ఉండగా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పలుచోట్ల నాలలు పొంగి పొరులుతూ ఉండడంతో జీహెచ్ఎంసీ, హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అప్రమత్తమయ్యాయి. భారీ వర్షం, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని హైడ్రా హెచ్చరించింది. మరోవైపు రాజ్భవన్ వద్ద భారీగా వర్షపు నీరు నిలవడంతో ఎమర్జెన్సీ టీం రంగంలోకి దిగి వర్షపు నీటిని నాలాల ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తుంది. ఇక బంజారాహిల్స్లో భారీ వర్షానికి ఓ కారుపై చెట్టు కొలడంతో సహాయ చర్యలు చేపట్టింది.